మొన్న హాజరేసుకోవడానికి వచ్చిండు, హాజరేసుకున్నాడు, వెళ్ళిపోయిండు. 11 నిమిషాలు నుండి వచ్చాడు, 5 నిమిషాలు కాదు. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల నుండి వచ్చాడు. ప్రతిపక్ష హోదా క్వాలిఫైడ్ కావాలంటే దాంట్లో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. సో నువ్వు ఎవరి కాదు సెల్ఫ్ చెప్తే కాదు కదా. సరే, నీ పరిపాలన బాగలేదని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టింది. నీ పాత్ర ఏంది? ప్రభుత్వం చేసే నిర్ణయాల మీద నువ్వు ప్రశ్నించి అన్యాయాల మీద నువ్వు కొట్లాడాలి. నువ్వు వాళ్ళ ఇచ్చిన తీర్పుని నువ్వు అగౌరవిస్తూ నువ్వు భయపడి పారిపోయావు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చినా సరే ఆర్గ్యుమెంట్ చేసే అంత టైం అనేది ఎలాగ ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. సో వెంటనే వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు, కొంతసేపు ఉండాల్సింది. సో రేపన్నప్పుడు మళ్ళీ అసెంబ్లీలో కూడా రాలేదు, భయపడి రాలేదు అంటారని చెప్పి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోయాడని చెప్పి నేను అనుకుంటున్నాను. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూడా లేకుండా వాళ్ళ వైసీపీ నాయకులతో వాకౌట్ చేస్తారు. దానిపై మీరేమంటారు? అంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రిపేర్గా అసలు ఏదైతే అసెంబ్లీకే రాకూడదని అనుకున్నారు, కానీ ఇక్కడ ఏదైతే ఆల్రెడీ స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 60 రోజులు ఒకవేళ అసెంబ్లీ రాకపోతే వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చినా సరే ఆర్గ్యుమెంట్ చేసే అంత టైం అనేది ఎలాగ ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. సో వెంటనే వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు, ఇంకొంతసేపు ఉండాల్సింది. సార్, అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రజా పోరాటాలు చేస్తాము, 2029లో మేము అధికారంలోకి వస్తామని జగన్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. దానిపై మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కూడా టీడీపీ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి, తర్వాత మళ్ళీ ప్రజల మద్దతు కూడగొట్టుకున్నారు, మళ్ళీ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ పార్టీకి 40% ఓట్ షేరింగ్ ఉంది. సో మిగతా ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఇంకా క్రేజ్ పెంచుకున్నప్పుడు, లేకపోతే ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. కంటిన్యూగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదు, ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండదు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, ఈరోజు ప్రభుత్వంలో ఉంది. గతంలో మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది 10 ఏళ్ళు, ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉంది. సో దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కంటిన్యూగా ప్రతిపక్షంలో ఉండదు, ఏ పార్టీ అపోజిషన్లో ఉండదు కంటిన్యూగా. సార్, కేవలం అసెంబ్లీకి హాజరవడానికి అంటే 60 రోజుల్లోపే వెళ్ళాలి, సో ఒక్కసారి వెళ్తే జస్ట్ అటెండెన్స్ ఏం చేసుకుంటే ఇంకో 60 రోజులు వెళ్ళక్కర్లేదు అనే ఆలోచనలోనే జగన్ గారు వెళ్ళినట్టున్నారు. అది మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. కానీ ఏదైతే 60 రోజులు రాకపోతే మాత్రం సభ్యత్వం కూడా రద్దు చేస్తారని చెప్పి స్పీకర్ గారు చెప్పారో దాని ఇన్ఫెక్ట్ అయితే ఉంది. అంటే దానికోసమే వచ్చారన్న భావన మాత్రం పబ్లిక్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము అంటున్నారు. ఇక్కడ జగన్ గారు ఏమంటున్నారంటే మేము రాము అనట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలతో సమానంగా మాకు కూడా సమయం కేటాయించండి, అప్పుడు మేము ఖచ్చితంగా వస్తాము అంటున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఆ ఓట్లు లేవు కాబట్టి 11 సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఇవ్వము అని అంటున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు 21 స్థానాలు వచ్చాయి కాబట్టి మేమే ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో వాళ్ళకన్నా సెకండ్ ప్లేస్లో మేము ఉన్నాం కదా, 20 స్థానాలు మాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా అవకాశం ఉంది ప్రతిపక్ష హోదా అనే విషయం ఆయన పవన్ కళ్యాణ్ రేజ్ చేశారు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే ఈరోజు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళారండి, వెళ్ళి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉండి వచ్చేసారు బయటికి. దానిపై మీరేమంటారు? 11 నిమిషాలు నుండి వచ్చాడు, 5 నిమిషాలు కాదు. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల నుండి వచ్చాడు. అంటే మళ్ళీ బైఎలక్షన్ వస్తుందని, బైఎలక్షన్ వస్తే 11 మంది రాజీనామా చేయాలిగా, 11 మంది రాజీనామా చేయాలి కదా. ఈ 11 మందిలో జగన్ ఒక్కడే గెలిచేది, 10 మంది ఓడిపోతారు. అందువల్ల ఆ భయంతో ఇంకా పార్టీ ఉండదని చెప్పి ఆ భయంతో ఇలా పోయి ఆధార్ వేసుకొని వచ్చాడు. అది అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రజా పోరాటం చేస్తాము, 2029లో మేమే అధికారంలోకి వస్తామని జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కలలుగా అంటున్నాడు, కలలుగా అంటమే కాదు, అది కలలుగా అంటున్నామే. వచ్చి అధికారం వచ్చే క్వశ్చనే లేదు. అంటే అసెంబ్లీకి వెళ్ళి అంటే జస్ట్ మీరు అన్నట్టుగా 11 నిమిషాలు ఉండి వైసీపీ నాయకులు వాకౌట్ బయటకు వచ్చేస్తారు కదా, అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చేసినట్టు? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 15 రోజులు జరిగింది పోయినసారి అసెంబ్లీ, ఇప్పుడు మళ్ళీ ఒక 15 రోజులు జరిగిద్ది, 30 రోజులు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ పడితే 30 రోజులు అయిపోతే 60 రోజులు అయింది. అదే క్వాలిఫై, అదే అదేమంటారు దాన్ని, క్వాలిఫికేషన్ పోద్ది. అందువల్ల ఆధార్ వేసుకొని వచ్చాడు. అది కేవలం అటెండెన్స్ కోసమే వెళ్ళారంటారు, కోసమే పోయింది. అంటే జగన్ గారు ఏమంటున్నారంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామంటున్నారు. ప్రజలే వేయలేదు, వాని చేతి చంద్రబాబు చేతులు ఉంది వేయటానికి. అది రాజ్యాంగం హక్కు. అది నువ్వు 18 మందిని గెలుచుకుంటే నీకు వచ్చేది ప్రతిపక్ష హోదా. ప్రజలే వేయలేదు, ప్రజలు వేసినప్పుడు ఇంక వాళ్ళు ఏమి ఇస్తారు? అంటే వల్లభనేని వంశీ పైన కావాలని అరెస్ట్ చేశారని జగన్ గారు అంటే చెప్తున్నారండి, మరి దానికి మీరేమంటారు? చెప్పడం లేదు, అది చెప్పడం కూడా వేస్ట్. అలాంటి నేను చెప్తున్నా దాని గురించి. అది వాడు అది చేసిన పాపాలు వాడే చుట్టుకున్నాయి అంతే. రైతులు ఎటువంటి ధర్నాలు చేయకుండా
అంటే జగన్ గారు మిర్చి యాటికి వెళ్ళి రైతుల తరపున ఒక ప్రసంగం అయితే పెట్టారు. దాని వెనకాల ఏమైనా ప్లాన్ ఏమన్నా ఉందంటారు? ప్లానింగ్ ఏదో జనం సో చేయడానికి పోయింది అంత ఏం లేదు. ఏదో 15 బస్తాలు మిర్చి కూడా నొక్కపోయారని చెప్తున్నారుగా. అది థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి జస్ట్ 10 నిమిషాలు ఉండి వచ్చేసారు. సో దానిపైన మీరేమంటారు? ఆ నాయకులందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చేసారు. సో మీరేమంటారు? వాళ్ళు ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏమి ఉన్నాయో వాళ్ళు కూడా అసెంబ్లీలో వినిపించుంటే బాగుండేది. ప్రజల యొక్క సమస్యలు వినిపించుంటే అట్లీస్ట్ ప్రభుత్వ దృష్టికైనా వెళ్ళేది. గవర్నమెంట్ తీసుకొచ్చే స్కీమ్స్ ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉండేది అనుకుంటాను. సార్ అసలు 10 నిమిషాల్లో బయటకు ఎందుకు వచ్చేసారంటారండి? అదే ఇమ్మడలేకపోవడం, అంతే. ఇమ్మడలేకపోవడం. సార్ కేవలం అసెంబ్లీకి హాజరవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారని చాలామంది అంటున్నారు. అంటే 60 రోజుల్లో వెళ్ళకపోతే తీసేస్తారు, దాని గురించి వెళ్ళారని అంటున్నారు. దానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే అసలు ఎందుకు వెళ్ళాడు అనే విషయం బయటకు వస్తుంది. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో దానికి ఏమో సో ప్రతిపక్ష హోదా క్వాలిఫైడ్ కావాలంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకునే ఉంటుంది. సో నువ్వు ఎవరు కాదు సెల్ఫ్గా చెప్తే కాదు కదా. సో అసెంబ్లీకి వెళ్ళకపోయినా పోరాటాలు చేస్తాము, 2029లో మేమే అధికారంలోకి వస్తామని జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు. దానికి మీరేమంటారు సార్? వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయండి. ప్రజల సమస్యలు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా పోరాటాలు చేస్తున్నారు. జగన్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళేసి వచ్చారు. బయట అసెంబ్లీలో ఉంటే పోరాటం చేయడానికి డైరెక్ట్ గవర్నమెంట్ ఇంటరాక్ట్ కావడానికి ఛాన్స్ ఉండేది. సో బయటకు వచ్చి పోరాటాలు చేస్తున్నారంటే అంతే సంగతిగా. అన్న ఇప్పుడు ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉంది? అంటే కూటమి ప్రభుత్వం కదా ప్రభుత్వంతో పోల్చుకుంటే బెటర్ అయినా? సార్ యాక్చువల్లీ నాకు ఇప్పుడు అంటే పాలిటిక్స్ గురించి పెద్ద తెలియదు. కాకుంటే నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ పవర్ స్టార్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు అవి ఎక్కువ తీసుకొస్తున్నారు కదా, అవి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతున్నాయి ఏంటి అని చెప్పి బయటపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి జస్ట్ 5 to 10 minutes మధ్యలోనే వచ్చేసి వాకౌట్ చేస్తారు తన నాయకులతో. దానికి మీరేమంటారండి? మా అన్న హాజరు వేసుకోవడానికి వచ్చిండు, హాజరు వేసుకున్నాడు, వెళ్ళిపోయిండు, అంతే. కేవలం హాజరు కోసం వచ్చారంటారా? 100% కనపడుతుంది కదా. ప్రజలు నన్ను గుర్తియట్లేరు, ఎమ్మెల్యేలు గుర్తియట్లేరు, ఎవరు గుర్తియట్లేరు నన్ను. అందుగురించి ఈరోజు అలాగనన్నా ఎమ్మెల్యేలన్నా లేకపోతే అసెంబ్లీలోనన్నా ఒక మాట్లాడే అవకాశం ఇస్తారేమో, ప్రజల్లో నేను ఉన్నానని గుర్తింపన్న వస్తుందేమో అని హాజరు వేసుకున్నాడు, వెళ్ళిపోయిండు, అంతే. అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రజా పోరాటం చేస్తాము, 2029లో అధికారంలోకి వస్తామని జగన్ గారు అయితే చెప్తున్నారన్న. దానికి మీరేమంటారు? అప్పుడు చేసినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మీరు అప్పుడు చేస్తారు కదా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదేదో చెప్పేస్తా నేను బట్టలు చింపుకుంటా అంటే కాదు, నువ్వు చేసినప్పుడు చూద్దాం. ప్రజలకు నువ్వు ఏది కావాలన్నా అది చేసింటే ఈరోజు ఓడికిపోయేటోడు కాదు కదా. 5 ఏళ్ళలో నీ పరిపాలన చూసి నిన్ను ఓడగొట్టినరే జనాలు. మళ్ళీ అప్పుడు 2019లో నువ్వు పాదయాత్ర చేస్తావో ఇంకో యాత్ర చేస్తావో, నువ్వు ఏ యాత్ర చేసినా మళ్ళీ రాడని నాకు తెలుస్తుంది. ఎందుకు రాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నా అంటే, గట్టి ప్రభుత్వం అక్కడ మోడీ గారితో చాలా క్లోజ్గా ఉంటుండ్రు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ అన్న, వీళ్ళంతా చాలా క్లోజ్గా ఉన్నారు. ఇంకా నా పార్టీ మళ్ళీ ప్రజల్లో పుట్టుకొస్తుందా లేదా అనే భయం ఉంది మా జగన్ అన్నకి. అందుగురించి ఈరోజు అట్లనన్నా అసెంబ్లీకి వస్తేనన్నా నాకు గుర్తింపు వస్తుందేమో పబ్లిక్లో అని అందుగురించి హాజరు వేసుకోవడానికి వచ్చిన. అదేవిధంగా ఏదో 2 మాటలు మాట్లాడదామంటే నన్ను మాట్లాడనివ్వకుండా అంత దుర్మార్గం ఏం చేసిండో మరి. అందుగురించే ఈరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండు. సో అంతా ఆయన్నే తెచ్చుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి కేవలం 5 నిమిషాలు ఉండి వాళ్ళ నాయకులతో బయటకు వాకౌట్ చేయడం అయితే జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు ప్రజలను అవమానించింది జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా గత 5 సంవత్సరాలు నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. సరే, నీ పరిపాలన బాగలేదని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు. నీ పాత్ర ఏంది? ప్రభుత్వం చేసే నిర్ణయాల మీద నువ్వు ప్రశ్నించి అన్యాయాల మీద నువ్వు కొట్లాడాలి. నువ్వు వాళ్ళ ఇచ్చిన తీర్పుని నువ్వు అగౌరవిస్తూ నువ్వు భయపడి పారిపోయావు. ఒక ఇది పిరిగి పంద చర్య, భయపడి పారిపోయింది. గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చినా సరే బరాబర్ అసెంబ్లీలో కొట్లాడిండు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ నీలెక్క భయపడి పారిపోలేదే.
వాళ్ళ భార్యను ఎట్లా అవమానం చేసిండు భారతి మేడం సారీ మన భువనేశ్వరి మేడం గారిని ఎట్లా హేళన చేసిండు అప్పుడు గుర్తు రాలేదా? ఎంత నీచంగా మాట్లాడిండు. ఇదే వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ ఎంత హేళనగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళగా ఏ గతి పట్టింది? దేవుడు అనేటువంటి స్క్రిప్ట్ అనేది ఉంటుందన్న, మనం అతి చేయాల్సిన దానికన్నా అతి చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు 100% భయపడే పారిపోయిండు. నువ్వు నీకేం భయం లేకపోతే నిలబడి మాట్లాడాలి కదా అసెంబ్లీలో. నువ్వు గతంలో పాదయాత్ర చేసినావు కదా, అట్లా అసెంబ్లీలో మాట్లాడినావు కదా, ఎందుకు మాట్లాడతలేవు? 11 మంది ఎమ్మెల్యేల దగ్గర సరుకు లేదా? సరుకు లేకనే కదా నువ్వు భయపడి పారిపోయింది. అన్న అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రజా పోరాటం చేస్తాము, 2029లో మేమే అధికారంలోకి వస్తామని జగన్ గారు చెప్పడం అయితే జరిగింది. మరి దానికి అసెంబ్లీలోనే కొట్లాడతలేవు, రోడ్ల మీదకి వస్తే ఏం కొట్లాడతావన్నా? నేను ఒకటి ఓవరాల్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం కష్టమే. నేను చెప్తున్నా వీళ్ళిద్దరూ లేనిదే ఆంధ్ర రాజకీయాలు లేవు. వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు వల్లే టీడీపీ గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన అన్న కాదు, ఆయనకు సంబంధం లేకున్నా మధ్యరాత్రిలు పోయి రోడ్డు మీద వండుకొని కొట్లాడిండు. సరే ఆయనకు ఏ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా మంచి గౌరవమైన స్థానంలోనే ఉంచిర్రు, కానీ ఆయన కోసం త్యాగం చేసి రాష్ట్రం బాగుండాలని 21 సీట్లు ఇచ్చినా సరే అని 21కి 21 గెలిచి 2 ఎంపీ స్థానాలు ఇస్తే అవన్నీ గెలిచి మగోని లెక్క ఉన్నాడు. అన్న మరి 5 నిమిషాలు అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి? అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చేసినట్టు నాకు అర్థం కాదు. అంటే దీనికి ఉంటుంది అన్న, 6 నెలలు అసెంబ్లీకి రాకపోతే 6 నెలలు సంవత్సరం, బహుశా నేను నాకు తెలిసిన సబ్జెక్టు చెప్తున్నా, అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం, ఎమ్మెల్యే సభ్యత్వం నేను దాన్ని దృష్టిలో పెట్టుకునే నేనైతే పోయినాను అనుకుంటున్నా. కేవలం హాజరవడానికి మాత్రమే వెళ్ళారంటారు. ఎమ్మెల్యే పదవి పోతుంది, హాజరవ్వడం కోసమే అసెంబ్లీకి వెళ్ళిండు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చాలా గర్వంగా చెప్పే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనేంత స్థాయికి అయితే వచ్చారు. మరి దానికి మీరేమంటారు? ఇప్పుడు అన్న వైనాట్ 170 175 అన్నావు, నీకు అంటే నువ్వు ఫీల్ కాకు, నీకు హీరోయిన్ కావాలి, ఐశ్వర్యరాయ్ కావాలంటే వస్తుందా నీకు? చెప్పిండు ఆయన అభిప్రాయం, 175 కావాలన్నాడు. 175 కాదు, ప్రజలు తీర్పిచ్చారు, 11 కాడ కూర్చోబెట్టారు కదా ఆయన. ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి కేవలం 5-10 నిమిషాల మధ్యలోనే ఉండి తన నాయకులతో బయటికి వాకౌట్ చేయడం అయితే జరిగింది. దానిపై మీరు ఏమంటారు సార్? సో రేపన్నప్పుడు మళ్ళీ అసెంబ్లీలో కనీసం అసెంబ్లీలో కూడా రాలేదు, భయపడి రాలేదు అంటారని చెప్పి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోయాడని చెప్పి నేను అనుకుంటున్నాను. చుట్టపు చూపు కోసం వచ్చారంటారు. కోర్స్ మేబీ ఆయనకైతే టాలెంటెడ్ పర్సన్, ఎందుకంటే స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, యూనివర్సిటీలో ఫస్ట్ ఆయన. సో ఆయన 11 మినిట్స్లో వెళ్ళిపోయారంటే కనుక ఏదో పెద్ద కారణం ఉంటుంది తప్ప ఆయన వెళ్ళడు. సో మనం అట్లా కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ ఆయన ఒక్కడే పాదయాత్ర చేశాడని చెప్పి మనకు తెలుసు, ఎన్నో వందల వేల కిలోమీటర్లు. సో ఒక పిరికి మనిషి అయితే జగన్ కాదు. సో పేలిన గన్ ఉంది, ఆ గన్ను మనదాకా పేలింది. సో ఇప్పుడు కొంచెం తుప్పట్టింది, మళ్ళీ ఆ గన్ రిపేర్ చేసి మళ్ళీ అసెంబ్లీలో పేలుతుంది. కథ మనం వేచి చూడాలంతే. అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజా పోరాటాలు చేస్తాము, 2029లో మేమే అధికారంలోకి వస్తాము అంటున్నారు. దానికి మీరేమంటారండి? అంటే అబ్దుల్ కలాం కళ్ళ కనమని చెప్పి ఆయన పగటికల్లా కనేస్తే సో ప్రజాస్వామ్యం కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో అది ఒక కళ అంతే. అన్న జగన్ గారు ఒకప్పుడు వైనాట్ 175 అని చెప్పి చాలా గర్వంగా చెప్పేవారు. ఇప్పుడు ఆయన ఎలా అయిపోయారంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ మేము అసెంబ్లీకి రాము అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీరేమంటారు? సో జగన్ గారు ఎప్పుడు కూడా ఎవరిగ్రీను, బట్ ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు చేసిన పనికి ఈయనగా బ్యాడ్ నేమ్ వచ్చిందనమాట. సో స్టూడెంట్స్ పాస్ అవుతేనే లెక్చర్ కానీ ఆ స్కూల్ కానీ మంచి పేరు వస్తుంది. బట్ కింద ఫ్యాకల్టీ బాగాలేనప్పుడు జగన్ గారు ఎంత చేసి మాత్రం ఏం లాభం. సో కోవిడ్ టైంలో జగన్ గారు ఎంత కష్టపడ్డారు అనేది పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కానీ కేంద్రానికి కూడా తెలుసు. బట్ ఆయనకి ఫ్యాకల్టీ బాగాలేవడం వల్ల ఆయన ఫ్లాప్ అవడం జరిగింది. అంటే జగన్ గారు మరి 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదన్న, దానికి మీరేమంటారన్న? చెప్పే కదా, ఆయన కాన్ఫిడెన్స్ అనేది గట్టిదే, బట్ ఆయన సంకల్పం గట్టిది. కాకపోతే కింద ఉన్న ఎమ్మెల్యేల సంకల్పం కూడా అలాగే గట్టిగా ఉంటే కనుక ఈరోజు బాగా చేసేవారు. బట్ ఈ స్కామ్లు ఎక్కువైపోయినాయి కదా. రోజా గారు స్పోర్ట్స్లో స్కామ్ చేశారనడం, ఈ కొడాల నాని గారు బూతులు కానీ, ఈ ఎమ్మెల్యేలు నాని గారిది కానీ వంశీ గారిది కానీ ఇలానే కొన్ని నోరు జారడం వల్ల సిచ్యువేషన్ అనేది తిరిగిపోయింది అనమాట.
సో అదృష్టం అడ్డం తిరిగితే అటు పండుదన్నా పన్నీర్గిద్ది అంటారు కదా, సేమ్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను.